4 ఓట్లు రాదు మీకు, 4 ఓట్లు పడువు మీకు. ఎమ్మెల్యే అంటే ఎవరు ప్రజలు సహించలేడా? ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నావు, చాలా మంచి వ్యక్తి. తర్వాత వాటర్ విషయంలోనా వాటర్ లేదంటావు, వాటర్ విషయంలోనా రాండి. నీ వార్డు మెంబర్ అయినా గెలిచినావా, లేదంటే ఎప్పుడైనా కాంటాక్ట్ చేసి ఒక ఎమ్మెల్యేగా అయినావా? ఒక ఎంపీగా పోటీ చేసినావు. ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఆదోని వార్డులు ఎన్ని వార్డులు ఉండవు, ఇంతో అప్పుడు ఎంపీగా పోటీ చేసినా ప్రచారం చేయలేదు, ప్రచారమే చేయలేదు. ఆ ఎంపీలో ఉన్న ఎంపీ క్యాండిడేట్ అయినా కూడా ఈరోజు నువ్వు వచ్చి ఆదోని అభివృద్ధి విషయం ఆయన గురించి మాట్లాడతావు. ఎందుకంటే నీకు పొత్తులో సీట్ వచ్చావు కాబట్టి మాట్లాడతావు అంతే. కానీ ఆదోని ప్రజలు నీకు తెలిసింటే, రోజు ఓటమైనా కూడా నువ్వు ఆదోని ప్రజల మీద ఎంతవరకు శ్రద్ధ ఉండే, ఎంతవరకు నీకు ప్రేమ ఉంటే వచ్చి చూస్తే ఒక ప్రతిపక్షగా నువ్వు తెలిసింది. ఆ రోజు మేము దాన్ని ఒప్పుకుంటుంటే నువ్వు ఆ రోజు వచ్చినావు, పోటీ చేసినావు, ఓడిపోయినావు, వెళ్ళిపోయినావు. మళ్ళీ ఈరోజు వస్తావు, మళ్ళీ పోటీ చేస్తావు. ఇక్కడుండే ప్రజలకి, కులాలకి, వర్గాలకి విభేదాలు సృష్టించి రొంకు పెట్టి మళ్ళీ ఓటమి చూస్తావు, మళ్ళీ వెళ్ళిపోతావు. ఇక్కడ శాసించేది, నివసించేది, ఇక లోకాలు ఉండేది ఒక ప్రజలు, ఒక ఎమ్మెల్యే. వానికి ప్రజలకి మధ్యన ఏదున్నా తప్పిన బాధలు కాబట్టి పని చేసుకుని మా ఎమ్మెల్యే ఏదున్నా ప్రజలకి ముందుండి పని జరిపించే బాధ్యత తీసుకుని ఈరోజు అర్ధరాత్రి ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా లేడీస్కి అది పోలీస్ స్టేషన్ అయినా హాస్పిటల్ అయినా ఏదైనా ఫోన్ చేసి ఇమ్మీడియట్ అయితే పరిష్కరిస్తాడు మా ఎమ్మెల్యే. అసలు నువ్వు ఎక్కడున్నావు, ఏ లోకంలో ఉన్నావు మాట్లాడుతున్నావు. మళ్ళీ తర్వాత మటకా అంటావు. ఏం మటకా మా ఎమ్మెల్యే ఆడిపించా అంటావు. నీ మటకా ఆడేటప్పుడు నీ మటకా ఆడిచ్చేవాడు చెప్పినాడు నీకు మా ఎమ్మెల్యే ఆడిస్తాడని? నీ మటకా ఆడిపించే మా ఎమ్మెల్యే ఎవరైనా మటకా ఆడిచ్చేవాడు చెప్తే చెప్పినావా? అంటే నీకు చూసినావా? ఏమైనా పట్టుకున్నా? ఏంది మాట్లాడేది నువ్వు? 2,50,000 జనంలో ఎవరో తెలుగున్న వాళ్ళు మటకాడితే చట్టం చూసుకుంటే డిపార్ట్మెంట్ ఉండేది, వాళ్ళు చూసుకుంటారా? వాళ్ళు పట్టుకుని వాళ్ళకి కేసు పట్టుకున్నప్పుడు కేసులు చేస్తారు. దాన్ని చట్టానికి వ్యతిరేకం కాబట్టి చట్టాలు ఉండవు, చట్టం తన పని దాన్ని చేసుకోపోతుంది. మరి ఎమ్మెల్యే మటకాడిస్తారా? మా ఎమ్మెల్యేకి ఇచ్చినా ఏదైనా కానీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. నోరు ఏది ఉందని ఏదో ఎమ్మెల్యే అంటే నాకు ప్రచారం, నా ఎమ్మెల్యే అయితే నాకు ఫేస్ చేయాలి వస్తుంది, ఇట్లవన్నీ ఎమ్మెల్యే తిడితే వస్తుందంటే అది నీ పొరపాటు. తర్వాత మళ్ళీ అభివృద్ధి విషయం. అభివృద్ధి అంటే తెలుసా నీకు? దాదాపు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 40 కోట్ల 50 కోట్ల వరకు ఆదోని అభివృద్ధి జరిగింది. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్స్ కానీ, పబ్లిక్లో ఏది కానీ, అసలు ఒక్కొక్క వార్డులోన మా ఎమ్మెల్యే అన్న ఇంకా కాలేకున్నప్పుడు కొన్ని వార్డులోన రోడ్లే నీళ్ళు లేవు. కలబాయిలన్నా నీళ్లు కావాలంటే ఎక్కడ రావాలా? ఇక్కడ స్టేట్ బ్యాంక్ దగ్గర రావాలా, బ్రిడ్జ్ కిందికి రావాలా నీళ్ళకి. కలబాయిలో వాటర్ లేకుంటే అసలు ఇంతకుముందు అక్కడ ఉండే వాటర్ ప్రజలను అడగండి, కలబాయిని వెళ్ళి అక్కడ వాటర్ లేకుంటే ఇక్కడ బ్రిడ్జ్ కింద రావాలా. అటు వాళ్ళ కష్టాలు చూసి అప్పట్లో మా ఎమ్మెల్యే అక్కడ పైప్ లైన్ వేపించి ఈరోజు స్వచ్ఛంగా ప్రజలు నీళ్లు పట్టుకుంటున్నారు.